హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌లోకి కానివ్వండి, అప్పటికప్పుడు 5 నిమిషాల్లో అయిపోయే ఒక మంచి టేస్టీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. చాలా క్విక్‌గా అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి తీసుకున్నామండి. తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకున్నాము సన్నగా తరిగినవి. తరిగిన కరివేపాకు కొంచెం, ఒక చిన్న సైజ్ టొమాటో అండి. బాగా పండిన టొమాటోని గింజలు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాము. రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు, ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా ధనియా పౌడర్ అండి. తర్వాత ఒక చిటికెడంతా గరం మసాలా వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము. ఇప్పుడు దీనిలో వచ్చి ఒక అర చెక్కండి, ఒక టీ స్పూన్ వరకి నిమ్మరసం వేసుకుందాం. టేస్ట్ చాలా బావుంటుంది. సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ అండి. ఒక చిన్న కప్పుతో కప్పు తీసుకున్నామనమాట బియ్యం పిండి. అదే కప్పుతో కప్పు శనగపిండి తీసుకున్నాము. 2 మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. మీరేదైనా కానీ ఒక మెజర్‌మెంట్ పెట్టుకోండి. దాంతో శనగపిండి, బియ్యం పిండి కొలత వేసుకొని తీసుకోండి. కరెక్ట్‌గా వస్తుందనమాట. టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు దీనిలో మొత్తం 1:30 కప్పు వరకైతే నీళ్లు పట్టినియండి. ఒకేసారి నీళ్ళు ఎక్కువగా వేసుకోకుండా చెక్ చేసుకుంటా నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకుందాము అవసరానికి తగినట్టుగా. ఉండలేమి లేకుండా మంచిగా కలిపేసుకుందామండి. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము. కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా ఉందండి పిండి. ఇప్పుడు దీనిలో ఒక చిటికెడంతా వంట సోడా వేసుకుందాం. వంట సోడా ఫుల్లీ ఆప్షనల్ అండి. వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాము. కడాయిలో మరి ఎక్కువగా డీప్ ఫ్రై తగినంతగా అవసరం లేదండి. నూనె మనకి షాలో ఫ్రై చేసుకునేంతగా ఉంటే సరిపోతుంది. చిన్న చిన్నవి వేసుకున్నారనుకోండి 2, 3 ఒకేసారి వేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ నేను మీడియంగా వేశాననమాట. అందుకని ఒక్కొక్కటిగా వేసుకొని 2 పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. చాలా క్విక్‌గా అయిపోతుంది. 5 నిమిషాల్లో అయిపోతుందనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా టేస్ట్ చాలా బావుంటుంది. చూసారు కదా! 2 పక్కలు చక్కగా మనకి ఎర్రగా కాలిందనమాట. తీసేసుకుందామండి. దీనికి కావాలంటే మీరు పెనం మీద కూడా కొంచెం పల్చగా దోసలాగా కూడా వేసుకోవచ్చండి. కానీ దాని టేస్ట్ దానిది. ఇలా క్రిస్పీగా వేగిందనుకోండి దీని టేస్ట్ కూడా చాలా బావుంటుందనమాట. దీనికి ఇంక చట్నీ కానీ ఏమి అవసరం లేదండి. ఇలానే తినేయొచ్చు. ఒకవేళ మీరు పలచగా దోసలాగా వేసుకున్నారనుకోండి కొబ్బరి చట్నీతో చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! ఎంత క్రిస్పీగా ఉందో పైన, లోపల సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. సడెన్‌గా ఇంటికెవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు నిమిషాల్లో చేసుకోవచ్చనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. క్విక్‌గా చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.